హాయ్ అండి. ఇదిగోండి లులు మాల్‌కైతే వచ్చాము మా చెల్లి, నాన్న వాళ్ళతోని. వాళ్ళైతే ఇవన్నీ చూసుకున్నారు నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ. వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకున్నారు. అండ్ నాన్ వెజ్ ప్రియులండి. వీళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టపడతారన్నమాట. మీలో ఎంతమంది నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు? నాన్ వెజ్ లేకుండా తినాలనిపించదు అండ్ కామెంట్ చేయండి. ఇవన్నీ చూసి వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. రీజనబుల్ రేట్‌లో చాలా బాగున్నాయన్నమాట ఐటెమ్స్ అన్నీనా. అండ్ మళ్ళ చిన్నోడికండి ఇక్కడికొచ్చిన కాడ్నుంచి క్లైమేట్ అయితే చేంజ్ అయింది కదా! వాడికి చేంజ్ అవ్వడంతో కోల్డ్ అండ్ ఫీవర్ అండి. ఎందుకంటే కొంతమంది అడ్జస్ట్ అవ్వలేరు కదా వాతావరణానికి. దాన్ని బట్టయితే ఇలా ఉంటుంది కదా! వీడికి కూడా అలాగే ఉంది. కొంచెం వాళ్ళకి భయమేసిందనమాట. ఫస్ట్ టైమ్ కదా ఇలా జరిగింది. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు వాడికి 1 ఇయర్ వచ్చినా. అండ్ తీసుకెళ్ళిన దగ్గర దగ్గర ప్లేసుల్లో ఎళ్లారు కాబట్టి లేదు ఇంత లాంగ్ రావడమో ఏంటో వాడికైతే ఇలా అయిందని. ఈ 5 డేస్ అయితే వాళ్ళు మాతోనే టైమ్ స్పెండ్ చేశారు. ఎప్పుడొచ్చినా అసలు 1 డే కూడా ఇంట్లో టైమ్ స్పెండ్ చేయరు. బయటికెళ్ళి అన్నీ చూసే వెళ్తారు. ఈసారైతే వెళ్ళడానికి ఆ ఛాన్స్ ఇవ్వలేదండి వాళ్ళకి. అండ్ మాకు కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా నాన్న, చెల్లి వాళ్ళతో, వాడితో టైమ్ స్పెండ్ చేయడం. ఈ 5 డేస్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. అండ్ చాలా అనిపిచ్చిందండి. నేనే ఎళ్లి అక్కడ ఉండాలంటే 5 డేస్ నాకు అస్సలు అవ్వట్లేదు. ఎప్పుడైనా ఒక 2 డేస్ అంతే. ఒక 3 డేస్ అంతే. ఈలోపే వచ్చేస్తాను. ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉంటది. హాలిడేస్‌లో ఏమో నేనేమో మా ఊరెళ్తాను. అక్కడికెళ్ళేంత టైం ఉండదు దాన్ని బట్టి. అండ్ సీ ఫుడ్ అయితే ఆల్రెడీ అన్నీ తీసేసుకున్నారు. వీళ్ళకి నచ్చినవేంటి అన్నీ తీసుకున్నారు. అండ్ మా షాపింగ్ అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇంటికెళ్ళి అవన్నీ వీళ్ళకి నచ్చినట్టు కుకింగ్ చేసుకోవడమే. మీరు ఎంతమందికి నచ్చింది?